మీరెప్పుడైనా పెట్రోల్ బంక్‌కి వెళ్ళినప్పుడు ఒక విషయాన్ని గమనించారా? పెట్రోల్ రేటు చూస్తే రూ. 110 దాటేస్తుంది. అదే డీజిల్ రేట్ చూస్తే 95 లోపు ఉంటుంది. ఈ రెండిటి మధ్య లీటర్‌కి దాదాపు 15-20 వరకు తేడా ఉంటుంది. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే ఈ రెండూ కూడా ఒకే రకమైన క్రూడ్ ఆయిల్ నుండే వస్తాయి. మరి ఒకే చోటు నుండి వచ్చినప్పుడు ఒకటేమో ఎక్కువ ధర, ఇంకొకటేమో తక్కువ ధర ఎందుకు? దీని వెనుకున్న అసలు రహస్యం ఏంటి? చాలా మంది ఏమనుకుంటారంటే డీజిల్ క్వాలిటీ తక్కువ కాబట్టి రేటు తక్కువ అని. కానీ అది నిజం కాదు. ఈ వీడియోలో ఇండియాలో పెట్రోల్, డీజిల్ వెనుకున్న అసలు మ్యాజిక్ ఏంటో, ప్రభుత్వం మన దగ్గర నుండి ఎంత ట్యాక్స్ వసూలు చేస్తుందో చాలా సింపుల్ గా వివరిస్తాను. వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే చివరిలో చెప్పే ఒక రీజన్ వింటే మీరు పక్కాగా షాక్ అవుతారు. ముందుగా అసలు ఈ క్రూడ్ ఆయిల్ ఎక్కడి నుండి వస్తుందో తెలుసుకోవాలి. దీని కథ కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం మొదలైంది. అప్పట్లో భూమి మీద ఉన్న డైనోసార్లు, పెద్ద పెద్ద చెట్లు, సముద్ర జీవులు చనిపోయి భూమి లోపల పూడుకుపోయాయి. కాలక్రమేణా వాటి మీద మట్టి, రాళ్లు పేరుకుపోయి భూమి లోపల ఉండే విపరీతమైన వేడి మరియు ఒత్తిడి వల్ల అవన్నీ ఒక నల్లటి చిక్కటి నూనెలా మారిపోయాయి. దీన్నే మనం క్రూడ్ ఆయిల్ అని అంటాం. దీనికి ప్రపంచ మార్కెట్ లో చాలా డిమాండ్ ఉంది. అందుకే దీన్ని నల్ల బంగారం అని కూడా పిలుస్తారు. ఈ ఆయిల్ ఎక్కువగా సౌదీ అరేబియా, ఇరాక్, రష్యా వంటి దేశాల్లో దొరుకుతుంది. మన భారతదేశం మనకు కావాల్సిన ఆయిల్ లో దాదాపు 85% వేరే దేశాల నుండే కొనుక్కుంటుంది. కానీ ఈ క్రూడ్ ఆయిల్ ను మనం నేరుగా బైక్ లో పోసుకోలేం. ఎందుకంటే ఈ క్రూడ్ ఆయిల్ చాలా మురుగ్గా, జిగటిగా ఉంటుంది. దీన్ని శుద్ధి చేస్తేనే మనకి పెట్రోల్, డీజిల్ వస్తాయి. ఈ శుద్ధి చేసే ఫ్యాక్టరీని రిఫైనరీ అని అంటారు. ఈ రిఫైనరీలోనే అసలు మ్యాజిక్ మొదలవుతుంది. మన విశాఖపట్నంలో లేదా గుజరాత్ లోని జామ్నగర్ లో ఉన్న రిఫైనరీలో ఏం జరుగుతుందంటే ఈ క్రూడ్ ఆయిల్ ను పెద్ద ఓవెన్ లాంటి ఫర్నెస్ లో పోసి దాదాపు 400 డిగ్రీ సెల్సియస్ వరకు వేడి చేస్తారు. అంత వేడికి ఆయిల్ మొత్తం ఆవిరిగా మారిపోతుంది. ఆ ఆవిరిని ఒక 60 మీటర్ల పొడవైన టవర్ లోకి పంపిస్తారు. ఈ టవర్ ఒక అపార్ట్మెంట్ బిల్డింగ్ లాంటిదని అనుకోండి. ఇక్కడ రూల్ ఏంటంటే టవర్ కింద భాగం చాలా వేడిగా, అంటే దాదాపు 600 డిగ్రీ సెల్సియస్ వరకు ఉంటుంది. పైకి వెళ్లే కొద్ది చల్లగా దాదాపు 25 డిగ్రీ సెల్సియస్ వరకు తగ్గుతూ వస్తుంది. ఆవిరి పైకి లేస్తున్నప్పుడు ఒక్కో పదార్థం ఒక్కో టెంపరేచర్ దగ్గర మళ్ళీ ద్రవంగా మారిపోతుంది. ఏ ఫ్లోర్ లో ఏదొస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. టాప్ ఫ్లోర్ లో అన్ని పదార్థాల కంటే తేలిగైనది వంట గ్యాస్, అంటే మన ఇంట్లో వాడుకునే ఎల్పిజి గ్యాస్ వస్తుంది. దాని కింద ఫ్లోర్ లో పెట్రోల్ వస్తుంది. పెట్రోల్ చాలా లైట్ గా ఉంటుంది, అసలు బరువు అనేదే ఉండదు. మధ్య ఫ్లోర్ లో కెరోసిన్ మరియు విమానాల్లో వాడే జెట్ ఫ్యూయల్ వస్తాయి. దాని కింద ఫ్లోర్ లో డీజిల్ వస్తుంది. ఇది కొంచెం బరువుగా, చాలా చిక్కగా ఉంటుంది. అందరికంటే కింద గ్రౌండ్ ఫ్లోర్ లో రోడ్డు వేయడానికి వాడే బిటుమెన్ మిగిలిపోతుంది. ఇక్కడ మీరు గమనిస్తే పెట్రోల్ పైన వస్తుంది, డీజిల్ దాని కింద వస్తుంది. అంటే పెట్రోల్ అనేది డీజిల్ కంటే చాలా తేలికైనది అని అర్థం. అయితే టవర్ నుండి డీజిల్ బయటికి వచ్చినప్పుడు ఆ డీజిల్ ని కొంచెం ఫిల్టర్ చేస్తే చాలు, డైరెక్ట్ గా వాడుకోవచ్చు. అందుకే డీజిల్ తయారీకి చాలా తక్కువ ఖర్చు అవుతుంది. కానీ పెట్రోల్ అలా కాదు. టవర్ నుండి వచ్చే పెట్రోల్ నేరుగా ఇంజన్ లో పోస్తే మీ బండి ఇంజన్ పేలిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ పెట్రోల్ కి ఆక్టేన్ రేటింగ్ తక్కువగా ఉంటుంది. పెట్రోల్ క్వాలిటీ పెంచడానికి రిఫైనరీలో కొన్ని ఎక్స్ట్రా పనులు చేయాలి. మొదటిది హైడ్రో ట్రీటింగ్. పెట్రోల్ లో ఉన్న సల్ఫర్ అనే మురికిని తొలగించడానికి హైడ్రోజన్ గ్యాస్ ని వాడతారు. ఇది చాలా ఖరీదైన ప్రాసెస్. రెండోది రీఫార్మింగ్. పెట్రోల్ క్వాలిటీ పెంచడానికి ప్లాటినం అనే లోహాన్ని వాడతారు. మీకు తెలుసో తెలీదో గానీ ప్లాటినం బంగారం కంటే ఖరీదైనది. ఇన్ని ఖరీదైన లోహాలు వాడి ప్రాసెస్ చేయడం వల్ల కంపెనీలకు పెట్రోల్ తయారు చేయడానికి డీజిల్ కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. సరే, పెట్రోల్ డీజిల్ మధ్య తయారీ ఖర్చు ఒక ₹5 నుండి ₹10 మధ్య తేడా ఉండొచ్చు. మరి మార్కెట్ లో ₹15 నుండి ₹20 తేడా ఎందుకుంది? ఇందుకు మెయిన్ రీజన్ గవర్నమెంట్ ట్యాక్స్. మీరు ₹100 పెట్రోల్ కొంటే అందులో మీరు కేవలం ₹40 నుండి ₹45 మాత్రమే ఆయిల్ కోసం ఇస్తున్నారు. మిగతా ₹55 నుండి ₹60 వరకు ప్రభుత్వానికే వెళ్తుంది. ఇది రెండు రకాలుగా ఉంటుంది. మొదటిది సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ. ఈ ట్యాక్స్ ని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటుంది. రెండోది వ్యాట్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్. ఇది స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటుంది. మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ మీద ఎక్కువ ట్యాక్స్ ని వేస్తాయి, డీజిల్ మీద తక్కువ ట్యాక్స్ ని తీసుకుంటాయి. ఇలా ఎందుకంటే డీజిల్ అనేది దేశానికి వెన్నెముక్క లాంటిది. మనకొచ్చే కూరగాయలు, పాలు, బట్టలు అన్ని లారీల్లో వస్తాయి. లారీలు డీజిల్ తో నడుస్తాయి. రైతులు వాడే ట్రాక్టర్లు డీజిల్ తోనే నడుస్తాయి. ఒకవేళ డీజిల్ రేటు పెంచితే రవాణా ఖర్చు పెరిగి ఉల్లిపాయల నుండి పప్పుల వరకు అన్నిటి రేట్లు పెరిగిపోతాయి. సామాన్యుడు బతకడం కష్టమవుతుంది. అందుకే డీజిల్ రేటును ప్రభుత్వం తక్కువగా ఉంచడానికి ప్రయత్నిస్తుంది. మరి పెట్రోల్ మీద ఎందుకు ఎక్కువగా ట్యాక్స్ తీసుకుంటారంటే పెట్రోల్ ఎక్కువగా మనం పర్సనల్ బైక్లు, కార్ల కోసం వాడుతాం. గవర్నమెంట్ దృష్టిలో ఇది లగ్జరీ. అంటే మీ దగ్గర సొంత కారు ఉందంటే మీరు ట్యాక్స్ కట్టగలరని గవర్నమెంట్ అభిప్రాయం. ఆ ట్యాక్స్ డబ్బులతోనే మన దేశంలో రోడ్లు, బ్రిడ్జిలు, హాస్పిటల్స్ కడుతున్నారు. మరో విషయం ఏంటంటే రష్యా యుక్రెయిన్ యుద్ధం లాంటివి జరిగినప్పుడు క్రూడ్ ఆయిల్ సప్లై తగ్గిపోతుంది. అప్పుడు రేట్లు ఆకాశాన్ని తాకుతాయి. పెట్రోల్ ధర అనేది కేవలం మన దేశం చేతుల్లోనే ఉండదు. పెట్రోల్, డీజిల్ ధరలు గ్లోబల్ పాలిటిక్స్ మీద కూడా ఆధారపడి ఉంటాయి. భవిష్యత్తులో
ఎలక్ట్రిక్ వాహనాలు పెరిగితే ఈ పెట్రోల్ వాడకం తగ్గొచ్చు. కానీ అప్పటి వరకు మనం ఈ రేట్లను భరించాల్సిందే.